హలో అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బ్లాగ్స్. నేను మీ సాయి. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నాను. నేను ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటి అంటే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఇంత లేట్ ఎందుకు అయ్యింది ఏంటి మొత్తం అన్నీ చెప్తాను ఇప్పుడు మీకు. నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేనేదో సరదాగా స్టార్ట్ చేశాను. అది ఎప్పుడైనా ఒక వీడియో అన్నట్టు పెట్టేదాన్ని. ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు, వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, థంబ్నెయిల్స్ మంచిగా ఇవ్వాలి, టైటిల్ మంచిగా ఇవ్వాలి, ట్యాగ్స్ మంచిగా ఇవ్వాలి. అండ్ వీడియోస్ కూడా ఎలా అప్లోడ్ చేయాలి అంటే, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు. మనం ఒక 2 days గ్యాప్ ఉండాలి ఒక్కొక్క వీడియోకి. ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసాము అంటే 2 days గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఒక్క వీడియో మనం అప్లోడ్ చేసినప్పుడు అది జనాల్లోకి వెళ్ళడానికి, వైరల్ అవ్వడానికి 24 hours టైం పడుతుంది. దాని తర్వాత ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చి 2 days తర్వాత అప్లోడ్ చేసుకోవాలి మనం వీడియోస్ అనేది. ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. నాకు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి ఏంటి నాకేం తెలియదు అసలు. అందుకే అంత త్వరగా సక్సెస్ అవ్వలేకపోయాను నేను. ఇప్పుడైనా థంబ్నెయిల్స్ ఇవ్వడము అంటే కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో మనం అన్నీ తెలుసుకునే స్టార్ట్ చేయడం బెస్ట్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు. ఇంకా ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఎప్పుడు మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ ఉండకూడదు. నేను చేసిన మిస్టేక్ అదే. ఇప్పుడు మనం సపోజ్ డైలీ వ్లాగ్ చేస్తున్నాము అంటే, వ్లాగ్స్ ఉంటే ఓకే. అలా కాకుండా కొంచెం కొన్ని వ్లాగ్స్ అని, ఇంకొకటి వేరేదని ఇలా అన్నీ కలిపి ఒకే ఛానల్లో పెట్టడం వల్ల ఈ సబ్స్క్రైబర్స్ అనేది అంతగా మనకి పెరగరు, వ్యూస్ కూడా అంతగా రావు. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అదే. మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆ మిస్టేక్ చేయకూడదని నేను చెప్తున్నాను ఇప్పుడు. ఇంకా చెప్పాలి అంటే, వీడియోస్ అనేది ఎక్కువ లెంత్ అయితే కనుక ఉండద్దు. అది కూడా తెలీదు నాకు. ఫస్ట్ నేను చాలా లెంత్ వీడియోస్ చేసేదాన్ని. అందుకే వీడియోస్ లెంత్ అనేది తక్కువ ఉంటే ఎక్కువ రీచ్ వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ మనకి ఎవరికైనా సజెస్ట్ చేయడం మన వీడియోస్ అన్నది ఎలా ఉంటుంది అంటే, లాంగ్ వీడియోస్ అయితే మన సబ్స్క్రైబర్స్కే వెళ్తాయి. ఇప్పుడు షార్ట్ వీడియోస్ అయితే బయట వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది. కాబట్టి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ షార్ట్సే చేయండి. షార్ట్స్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత అప్పుడు లాంగ్ వీడియోస్ చేద్దరు కానీ. సో ఫైనల్లీ ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎవరైనా చేయని వాళ్ళు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.